మీరు బాగా అడాప్ట్ చేసుకోగలిగిన, నేను బాగా అడాప్ట్ అయ్యానండి ఆ హీరోకి అని చెప్పాలంటే ఏ హీరోని చెప్తారు సార్? అది చాలా కష్టమైన ప్రశ్న మీరు అడిగింది. చాలా సింపుల్ గా కూల్ గా అడిగారు, కానీ డెఫినెట్ గా దీనికి ఆన్సర్ చాలా కష్టం అండి. అంటే అందరు హీరోలు, నేను చేసిన హీరోలు అందరూ నన్ను ఇష్టపడ్డారు, నేను వాళ్ళని ఇష్టపడ్డాను, చాలా సరదాగానే చేసాం. అంటే కొంతమంది హీరోలతోటి కొంచెం ర్యాప్ ఎక్కువ ఉంటుంది, దానివల్ల కొంచెం ఎక్కువ మనం ఇన్సిస్ట్ చేయగలుగుతాం, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం. కొంతమందితో కొంచెం తక్కువ ఉంటుంది, ఇంజెక్ట్ చేయగలుగుతారు, ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం, అలాగే బాగుంటుంది, ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం. కొంతమందితో కొంచెం తక్కువ ఉంటుంది, అంతే తప్ప పలానా హీరోతో నాకు కంఫర్ట్ అని లేదు. నేను చేసిన హీరోలు అందరితో నేను కంఫర్టబుల్ గానే ఉన్నాను, మంచి పర్ఫార్మెన్స్లు తీసుకున్నానని నేను అనుకున్నాను. నేను అడిగిన దాంట్లో చిన్న వేరియేషన్ ఉంది సార్. మీరు ఎట్లాగా బాగా అడాప్ట్ అయ్యాను, నేను వాళ్ళు అడాప్ట్ అయ్యారు, మీ కన్వీనియన్స్, మీ ఇంటిమెసీ గురించి మీరు చెప్పారు, సంతోషం. కానీ నేను అడిగింది ఏంటంటే, మీరు ఎలాగ ఎక్కువ బాగా అడాప్ట్ అయ్యానండి హీరోకి. నేను స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు నేను ఆయన కరెక్ట్ గా మౌల్డ్ చేశాను, లేకపోతే నేను కరెక్ట్ గా మీరు అడాప్ట్ అవ్వాలి కదా ముందు ఆ హీరోకి. అలాగా మీరు బాగా అడాప్ట్ అయిన హీరో ఎవరని అడిగాను. అది కొంచెం చెప్పడం కష్టం ఉంటుందండి, చెప్పడం డెఫినెట్ గా ఎవరో ఒకరితో ఎక్కువ ఫ్రెండ్. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ తీసుకుంటే రవితేజ నేను ఉన్నాం అనుకోండి, వెరీ క్లోజ్, మీ ఇద్దరం కలిసే వచ్చాం కాబట్టి, ఫస్ట్ ఫిల్మ్ కూడా తనతోటే కాబట్టి ఒక ఫ్రెండ్లీ ఇది ఉంటుంది. అంటే దట్ డజంట్ మీన్ మిగతా హీరోలతో లేదు అని కాదు, మిగతా హీరోలతో ఇంకా క్లోజ్ గా కూడా ఉన్నాను, అంత అలాగే తనతో లాగే క్లోజ్ గా ఉన్నాను నేను అందరితోటి. ఈ ప్రశ్నకి కొంచెం ఆన్సర్ నాకు కొంచెం కష్టమైన విషయం అండి చెప్పడం. పలానా హీరోతో నాకు బాగా అడాప్ట్ అయ్యాను, లేకపోతే అతను నాకు బాగా అడాప్ట్ అయ్యాడు అని చెప్పడం కొంచెం కష్టమే. మీరు ఒక మంచి మాట ఇందాక అన్నారు, అదేంటంటే ఎవరితో ఎక్కువ క్లోజ్ గా ఉంటే అది ఇది బాగుంటుంది చేయి, నేను చెప్పిన మాట విను అనే ఒక మీకు ఆ ప్రాక్సిమిటీ ఉంటుంది. అది రవితేజ కావచ్చు, ఎందుకంటే ఇద్దరు ఒకేసారి వచ్చారు కాబట్టి. బట్ మీరు మహేష్ బాబుతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేశారు, 2 సినిమాలు. అది ఎట్లా వర్కౌట్ అయిందండి? అంటే వెరీ షార్ట్ స్పాన్ లో చేశారు మీరు. బ్యాక్ టు బ్యాక్ చేశాను, బ్యాక్ టు బ్యాక్ మన భాష ఒకటి చేశాను అంతే, భాష జూనియర్ ఎన్టీఆర్ తో చేశారు. అది ఎలా అంటే దూకుడు, నేను ఫస్ట్ కథ తనకి నరేషన్ ఇచ్చినప్పుడే తనకి నా మీద ఒక అంటే పరిచయం కూడా లేదు మా ఇద్దరికి అంతకుముందు. అవునా? అస్సలు పరిచయం లేదు అంతకుముందు. ఓకే. నేను ఇక్కడ జర్నలిస్ట్ కాలనీలో ఉండేవాడిని, తను అక్కడ ఉండేవాడు. నేను వెళ్ళి ఆయనకి కథ చెప్పాను, ఫస్ట్ ఒక కథ చెప్పాను, మళ్ళీ నేనే వెళ్ళి డ్రాప్ చేశాను ఆ కథని. అది వద్దు బాబు, ఇంకోటి చేద్దాం అన్నాను. నేను ఈ కథ చెప్పినప్పుడు ఫుల్ నరేషన్ ఇచ్చినప్పుడు ఆయన అన్న మాటలని డైలాగ్ కూడా పెట్టానని చెప్పాను, ఫంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్ అనేది అన్నాడు ఆయన, దూకుడు కదా. సో ఆయన అప్పటి నుంచి మా ఇద్దరి మధ్య ఒక కనెక్టివిటీ వచ్చింది, అది చాలా బికేమ్ వెరీ క్లోజ్. ఓకే. సో ఆ ర్యాపో బాగా పెరగటం. సో మా దూకుడులో అయితే తను వన్స్ తన కథ విన్న తర్వాత ఏ రోజు కూడా అసలు ఇదేంటి అదేంటి అని అడగకుండా టోటల్ సరెండర్ చేసిన సినిమా దూకుడు. నెక్స్ట్ ఆగడు కూడా అలాగే చేశాడు ఆయన. సో ఆ దూకుడు అప్పుడు వచ్చిన ఆ ర్యాప్ అండర్స్టాండింగ్ వల్ల అదంత పెద్ద హిట్ అవడం వల్ల ఆ తర్వాత నేను భాష చేశాను, భాష చేసిన తర్వాత ఇంబేటి ఆగడే చేశాను. అవునండి. సో అలా జరిగిందండి. మీరు మధ్యలో ఎక్కడ అంటే నార్మల్ గా ఒక ఈవి గారు చేసినట్టుగాను, లేకపోతే రాఘవేంద్ర గారు మధ్యలో చిన్న చిన్న సినిమాలు చేయడం అలా చేయలేదు మీరు. మీవన్నీ మేజర్ లీప్స్ అన్ని కూడా పెద్ద హీరోలతోనే వెళ్తూ వచ్చారు. అంటే చిరంజీవి గారు మీ గురించి అందరు నాకు బాగా గుర్తండి. ఆ రోజు గుమ్మడికాయ కొట్టిన రోజున అందరు వాడు డైరెక్టర్ గారు ఎక్కడ అని అడుగుతుంటే అది వీడియో కూడా ఉంది. అది అంటే మీరు అదేదో సర్దుతున్నారు వెనకతలు, సర్దుతున్నప్పుడు డైరెక్టర్ ఎక్కడ అంటుంటే మిమ్మల్ని చూసి ఎస్ ఈజ్ ఆన్ ది కరెక్ట్ జాబ్ అని మిమ్మల్ని అందరు నాకు ఇప్పటికి గుర్తండి. గ్రేట్ అండి, నా గ్రేట్నెస్ అది అన్ని అబ్జర్వ్ చేస్తారు ఆయన, తెలుసు కదా ఆయన గురించి. ఎస్, గ్రేట్. అంటే అది నాకు చాలా ఎర్లీ డేస్ లో వచ్చిన గొప్ప అవకాశం అది. అవును, అవకాశం. ఆయన చిరంజీవి గారు ఆయన ఇచ్చిన సపోర్ట్ కానీ, ఆయన చాలా దగ్గర తీసుకుంటారు మనుషుల్ని. అవును, అది అఫెక్షనేట్ గా ఉండటం, ప్రతి విషయాన్ని నోటీస్ చేయటం, అది నేను ఎప్పటికీ మర్చిపోలేను చిరంజీవి గారితో. ఆయన చిరంజీవి గారి సినిమాలో చెరిష్. ఎస్, అందరు వాడు 100% ఒక కంప్లీట్ ఫుల్ మీల్స్ అన్నమాట. ఆయన పర్ఫార్మెన్స్ అంటే నాకు ఒక ఇదిగా ఉండేది అప్పట్లో, ఎందుకంటే ఆయన సినిమాలు అంటే ఎన్నో చూసాం కదా, చూసి వచ్చి ఆయన్ని అది నాకు అదొక డ్రీమ్ లాగా ఉండేది. అంతా అది రియాలిటీ లాగా అనిపించేది కదా, ఆయన నేను డైరెక్ట్ చేస్తున్నాను అనేది. సో అంత
ఇది ఉండేది. అవునండి. ఆ సీన్లు ఇప్పటికీ మర్చిపోలేము. రీల్స్ లో పెడతారు వాళ్ళు. అవును. అసలు ఆ ట్యాబుతో పెళ్లి చూపుల సీన్ చూడండి, గదిలోకి వెళ్ళి మాట్లాడతారే అవును, అవును. మట్కా గుట్కా అవును. అవన్నీ అసలు ఎంత హిలేరియస్ కామెడీ. ఫ్రాంక్ గా నేను యాక్టర్స్ కి చేసి చూపించడం అన్ని చేస్తుంటాను నేను. బట్ ఆయన చేస్తుంటే నేను నవ్వుకుంటూ ఉండేవాడిని నేను. అవునా? ఆయనకి చేసి అంత సీన్ లేదు. ఆయన చేస్తుంటే నేను నవ్వుకుంటూ ఉండేవాడిని తప్ప అసలు ఆయన దగ్గరికి వెళ్ళి అసలు అంత అలా నేను ఎంజాయ్ చేస్తుండేవాడిని. నేను ఆ సీన్ అయితే మాత్రం ట్యాబు లోపలికి వెళ్ళి గదిలో మాట్లాడుకుని ఇద్దరు బయటకు వస్తారు. ఆ అమ్మాయి ఓకే అంటే నేను కూడా ఓకే అని ఆయన బయటకు వస్తారు కళ్ళద్దాలు పెట్టుకుని, అవును. ఇలా లుంగి చేత్తో పట్టుకుని. ట్యాబు వెనకాతల నుంచి నాకు ఇష్టమే అంటుంది అనగానే ధనాలను పడిపోతారు చూడండి. అవును, అవును. అసలు ఆ సీన్ జరుగుతున్నప్పుడు నేనున్నా, అవును, అవును. షూటింగ్ అవుతున్నప్పుడు నేనున్నా. అవును. అసలు ఎంత నవ్వు వచ్చిందంటే నాకు. అంటే ఆయన పడిపోయిన విధానం కూడా మనకి భయం వేస్తుంది. అలా టప్ పడిపోవడం అనేది అసలు అలాగా కొలాప్స్ అయిపోవడం. అసలు ఎంత కష్టం అండి ఆ సీన్ చేయడం. అసలు నిజంగా అసలు ఆయన దగ్గర కొన్ని టెక్నిక్స్ ఉంటాయండి. మనకు ఆశ్చర్యంగా ఉంటుంది అది. అది ఎలా పడిపోయారు అలాగని అనుకుంటాం. అది అంతా ఆయన వర్క్ చేస్తారు. టైమింగ్ అండి Timing. నిజంగా. ఒక లిప్త పాటు అంటారే, కన్నురెప్ప పాటు గ్యాప్ కూడా లేదు. నాకు అవును. ఇష్టమైన ట్యాబ్ అని తప్పని పడిపోతాడు. పడిపోతారు. ఎంత టైమింగ్ కావాలి, ఎంత ప్రిపరేషన్ కావాలి. అవునవును. మీరు ఎప్పుడు ఆయనకి మీరు ఇలా చెయ్యండి సార్ ఇలా అస్సలు. అని ఎప్పుడు. ఆయన విషయంలో ఛాన్స్లు ఉమ్. అంటే నాకు ఒక ఫ్రాంక్ గా చెప్పాలంటే ఒక భయం ఉండేది ఆయన అంటే నాకు. ఓ అంటే ఆయన ఇది అంటే నాకు ఎర్లీ డేస్ లో చేశాను కదా. Very early days లో ఆఫ్టర్ వెంకీ చేశాను ఆయన. అవును. అప్పటి వరకు రవితేజతో చేశాను కదా. మేము ఫ్రెండ్స్. ఒక పెద్ద స్టార్ మెగా స్టార్ తో చేయటం అంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. అవును. నాకు అప్పుడు ఆ సిచ్యువేషన్ ఉండేది. ఓకే. ఆయన పాపం నన్ను ఈజీ చేయడానికి ట్రై చేస్తూనే ఉండేవారు, కానీ నేను అంత పైగా మీరు చేసిందేమో ఒక సీరియస్, ఒక యాక్షన్ ఫిల్మ్ అయితే అది ఓకే. ఆ. ఇది అంతా అసలు టోటల్ ఎంటర్టైన్మెంట్. కామెడీ, ఫ్యామిలీ, ఆ డ్రామా. అప్పుడు మనకి అంత ఫ్రాంక్లీ అంత డెప్త్, అంత ఎక్స్పీరియన్స్ ఉండదు కదా. ఆయన ఇది ఆయన చెప్పేటంత ఇది ఉండదు మనకి. ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మరి ఎలా రాయించుకున్నారు సార్ సీన్లన్నీ? ఇక అంటే కలిసి ఆయన ఎప్పుడు చాలా ఇన్వాల్వ్ అవుతారు కదా ప్రతిదీ కూడా. అవును. ఇన్వాల్వ్ ఆయన దగ్గర ఉండి. సో నేను ఆ సినిమా విషయంలో ఇంకా నేను అంటే చాలా ఎంజాయ్ చేశాను ఆయన్ని. ఒక ఇదే అంతే. వాట్ ఈస్ ది బెస్ట్ మెమరీ అండి మీరు చెప్పాలంటే? ఆయనతో చాలా రోజులండి, చాలా సార్లు. ఆయన శంకర్దాదా ఎంబీబీఎస్ షూటింగ్ సాంగ్ జరుగుతుంటే ఊటీలో నన్ను తీసుకెళ్లారు. ఓకే. నువ్వు కూడా రాసిను నాతోటి అని చెప్పి తీసుకెళ్లారు. ఆ ట్రావెల్, ఊటీ వెళ్ళటం, ఊటీ నుంచి రావటం, సరే ఇవన్నీ నాకు ఆ జర్నీ అంతా గుర్తుంది. ఆ ట్రైన్లో చెన్నైకి వచ్చాం, చెన్నై నుంచి మళ్ళీ హైదరాబాద్ రావటం, ఆయనతో ప్రతిదీ గుర్తే నాకు. ఓకే. అంటే ఇంక మిమ్మల్ని పక్కనే పెట్టేసుకున్నారు మీకు ఆ ఈజ్ రావడం కోసం. సాంగ్ జరుగుతున్నప్పుడు ఎగ్జాక్ట్లీ. సో నేను కొంచెం క్లోజ్ అవుతుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆయన కొంచెం నేను కంఫర్ట్ అవుతాననే ఉద్దేశంతో తీసుకెళ్తుండేవారు. అలా ప్రతిరోజు సీన్ స్టార్ట్ అవడానికి ముందు సరదాగా డిస్కస్ చేసుకోవటం, కాసేపు మాట్లాడుకోవటం, తర్వాత స్టార్ట్ చేయటం, అట్లా. అవునండి. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆ సినిమా. అంటే గీతార్ట్స్ చేసిన సినిమాల్లోనే అత్తకెముడు అమ్మాయికి మొగుడు తర్వాత చెప్పుకునే చాలా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే అందరూ కూడా అని చెప్పొచ్చు సార్. 100% చెప్పొచ్చు. అన్ని